కింద చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన మహిళకు ఆసుపత్రి యాజమాన్యం వారికి తెలియకుండానే ప్రైవేట్ లోన్ తీసుకుని చికిత్స చేస్తున్న సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 2 సంవత్సరాల క్రితం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హాలియాకు చెందిన విజేత ఆర్థోపెడిక్ చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఆరోగ్య బీమా కింద చికిత్స అందించాల్సినప్పటికీ ఆసుపత్రి యాజమాన్యం ఆమె అనుమతి లేకుండా ప్రైవేట్ లోన్ తీసుకుని బిల్లు 1,04,000 క్లియర్ చేసినట్లుగా ఆమె ఆరోపిస్తుంది. చికిత్స ఆలస్యం అవుతుందని భయపెట్టి తమ ఆధార్, పాన్ కార్డ్, చెక్ వంటి డాక్యుమెంట్లు అందజేయాలని ఆసుపత్రి యాజమాన్యం కోరిందని బాధితురాలు తెలిపింది. అయితే 3 నెలల తర్వాత ప్రైవేట్ లోన్ తీసుకున్నట్లు మెసేజ్ రావడంతో ఆమె ఆసుపత్రిని సంప్రదించగా ఇది ఎలా జరిగిందో తెలియదని, సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లుగా వెల్లడించింది. అయితే 2 ఏళ్లుగా పరిష్కారం లేకపోవడంతో తాజాగా ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఏం చేసుకుంటారో చేసుకోండి అనడంతో ఆమె కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో బాధితురాలి తమ్ముడి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. సంవత్సరాల కింద మా అక్కగారిని అమోర్ హాస్పిటల్ కూకట్పల్లి వై జంక్షన్ కాడ అమోర్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ అంటే ఫింగర్ ఆపరేషన్ కోసం జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసే ముందు మేము ఇన్సూరెన్స్ ఉందా అని చెప్పేసి అంటే ఉంది అని చెప్పేసి అన్నారు. డైరెక్ట్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి అన్నారు. ఆఫ్టర్ 2 రోజుల తర్వాత వారు వచ్చేసి మాకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవన్నీ కావాలనంటే మేము ఇవ్వమనంటే మీకు మాకు ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది, 100 కోట్ల హాస్పిటల్ ఉంది, మీకు ఏం కాదు మేము చూసుకుంటామని చెప్పేసి అంటే మేము ఆపరేషన్ కావాలి కదా తొందరగా అని చెప్పేసి మేము కూడా ప్రొసీజర్ ముందరికి ఫాలో అయినాము. కాకపోతే అక్కడ వచ్చేసి మా దగ్గర వచ్చేసి స్టార్ హెల్త్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్నారనమాట. పాలసీ నెంబర్, డాక్యుమెంట్స్కి సంబంధించినవి అన్నీ వాళ్ళు తీసేసుకున్నారు. ఆఫ్టర్ డిశ్చార్జ్ అయ్యే టైంలో మాకు ఓటీపీ చెప్పమన్నారు. మేము చెప్పనన్నాం అనమాట. ఓటీపీ కూడా మేము చెప్పాము. ఇవన్నీ ఎందుకనంటే మీకు తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మీకు ఎక్స్టెండ్ అవుతుంటుంది. ఎక్స్టెండ్ అయ్యే టైంలో మీకు పైసలు కూడా పెరుగుతుంటాయి, హాస్పిటల్లో పైసలు కూడా పెరుగుతుంటాయి, మీకే ఇబ్బంది అవుతుందంటే అప్పుడు మేము కూడా నమ్మి ఇన్సూరెన్స్కి సంబంధించిన ఓటీపీ అని చెప్పేసి అంటే మేము ఓటీపీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము ఒక 3 నెలల తర్వాత చూస్తే మాకు మా మెసేజెస్ వాట్సాప్కి మెసేజెస్ రావడం అయింది. పలానా అమోర్ హాస్పిటల్ నుంచి మీ పేరు మీద లోన్ తీశారని చెప్పేసి మాకు మెసేజ్ రావడం జరిగింది. అవి తీసుకొచ్చి ఇక్కడ పట్టుకుంటే ఇవి ఫ్రాడ్, మీరేం నమ్మకండి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. అట్లా 4-5 సార్లు 5-6 సార్లు అట్లనే తిరగడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని నమ్మించి మేము చేస్తాము, ముందరికి ఫార్వర్డ్ చేస్తాము, మేము మాట్లాడుతున్నాము, పై వాళ్ళతో మాట్లాడుతున్నాం, కింది వాళ్ళతో మాట్లాడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా మమ్మల్ని కొద్దిగా నమ్మించి ఏదో మేము కూడా ఆశతోటి ఊర్లో నుంచి వచ్చినాం కదా, సరే డాక్టర్లు కదా వాళ్ళని నమ్మాలని చెప్పేసి మేము కూడా నమ్మి 2 ఇయర్స్ నుంచి వాళ్ళ చుట్టే తిరుగుతున్నాము. దాదాపు నిన్న లాస్ట్ మూమెంట్కి మొన్న పోయి మేము గట్టిగా అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, పోయి కేసు పెట్టుకోండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పేసి మమ్మల్ని దబాయించి బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మేము అది ఇన్సూరెన్స్కి సంబంధించింది అనుకున్నాం. మాకైతే లోన్కి సంబంధించింది అయితే ఇంతవరకు చెప్పలే. ఆ లోన్ తీసే వ్యక్తి ముఖం కూడా మేము చూడలేము. ఆ లోన్ తీసే వ్యక్తి కూడా మాతో ఇప్పటి వరకు మాట్లాడలేడు. వీళ్ళు ఏం చేశారంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తామని చెప్పేసి మా దగ్గర డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి మా పేరు మీద వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళు లోన్ తీసుకున్నారు. ఇప్పుడు అడిగితే మమ్మల్ని ఏం చేసుకుంటారో ఏం బిక్కుంటారో మాకు సంబంధం లేదు, మా దగ్గర కూడా లాయర్లు ఉన్నారు, మీరు కూడా లాయర్లు పెట్టుకోరని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి మా దగ్గర పాన్ కార్డ్, ఆధార్ కార్డ్